హలో ఎవ్రీవన్. ఎగ్జిబిషన్‌కి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎంతసేపని ఆపగలుగుతాం చెప్పండి. అది కాక గగన్ అయితే ఇక వాళ్ళ అక్క వాళ్ళని చూసింది ఆడుకోవడం. ఇక తను కూడా అదే ఎక్కాలి అని చెప్పేసి అల్లరి చేసి అయితే ఎక్కేసి ఎంచక్కా ఆడుకుంటుంది. ఇక మోక్షకైతే టికెట్ తీసుకోకుండానే ఎక్కిచ్చారు. టికెట్ తీసుకోకపోయినా కూడా వాళ్ళ అక్క వాళ్ళకన్నా కూడా మోక్షనే ఎక్కువసేపు ఆడుకుంది దాంట్లో. ఇంకా నెక్స్ట్ అయితే గగన్ నేను ఏరోప్లేన్ ఎక్కాలి, జెయింట్ వీల్ ఎక్కాలి అని చెప్పేసి తనకి నచ్చినవన్నీ వాళ్ళ డ్యాడీని కాకాబట్టి అయితే ఎక్కేసింది. ఇంకిక్కడైతే నాకిది చాలా కొత్తగా అనిపించిందనమాట. ఫ్లవర్ లాగా ఉంది. కానీ జెయింట్ వీల్ లాగానే బుట్టలన్నీ కూడా గాల్లోకి ఎగురుతున్నట్టుగా తిరుగుతున్నాయన్నమాట. ఇక జెయింట్ వీల్ ఎక్కిన వాళ్ళైతే ఎవరో పైకి వెళ్ళంగానే పేపర్స్ అన్నీ కూడా వదిలిపెట్టారు. ఫుల్‌గా అయితే స్ప్రెడ్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అయితే మేము బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇంతకుముందు తిరునాళ్ళలో బ్యాంగిల్స్ ఇవేమన్నా కొనుక్కోవాలంటే ఎంచక్కా బేరం ఆడేవాళ్ళనమాట. ఇప్పుడు మాత్రం అసలు కుదరనే కుదరట్లా. ఫుల్ ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. బ్యాంగిల్స్, వాచెస్ ఇక పిల్లల కోసం బొమ్మలవి తీసుకొని బై బై చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము.